హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్కే ఎంబ్రాయిడరీ. ఇవాళ మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్లో నీడిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం రండి. సో డిపెండ్స్, మనకి ఒక్కొక్క మెషిన్కి ఒకటి ఫ్లాట్ ఉంటుంది, ఒకటి రౌండ్ కలర్ టూల్ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ రెండు టూల్ బాక్స్లో ఉంటాయి. ఇప్పుడు మన మెషిన్కి ఇక్కడ రౌండ్ ఉంది, సో మనం ఈ టూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం స్లోగా కిందికి నీడిల్ని ఇలా కిందికి అనుకుంటే ఇక్కడ రౌండ్ కలర్ది ఉంటుంది. ఇలా ఇది టైట్, ఇది లూజ్. కొంచెం లెఫ్ట్కి ఒక 1 రౌండ్ నుంచి 2 రౌండ్స్ లూజ్ చేసుకోవాలి. అదే మీకు ఫ్లాట్ ఉంటే దాన్ని కూడా సేమ్ ఇలా పెట్టుకొని దీంట్లో లెఫ్ట్కి ఇలా కొంచెం ఒక 1 రౌండ్ హాఫ్ రౌండ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత నీడిల్ని ఇలా 2 ఫింగర్స్ యూజ్ చేస్తూ కిందికి అనేయాలి, కిందికి వచ్చేస్తుంది. దాని తర్వాత కొత్త నీడిల్ని తీసుకొని ఇది ఇలా దానికి సన్నగా నీడిల్ అనేది 2 స్ట్రైట్గా, ఇక్కడ 2 లైన్స్ ఉంటుంది నీడిల్కి. ఒకటి సన్నగా స్ట్రైట్గా ఉంటుంది, అది మన సైడ్ ఫేసింగ్ ఉండాలి. నెక్స్ట్ ఒకటి చిన్నగా ఉంటుంది, అది మన సైడ్ ఫేసింగ్ ఉండదు. ఒకవేళ ఇలా ఉంటే మాత్రం దారం అనేది కంటిన్యూస్గా తెగిపోతుంది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కింది నుంచి మీ దాకా ఒక సన్న లైన్ లాగా ఉంటుంది. మీరు నీడిల్ చేతిలో పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా ఈ సన్నటి గీత ఆ నీడిల్ పైన మన సైడ్ ఫేసింగ్లో ఉండాలి. సో ఈ 2 ఫింగర్స్తో నేను ఇప్పుడు నీడిల్ని ఈ ఫస్ట్ ఈ హోల్లోకి ఇలా ప్లేస్ చేసుకొని హోల్లోకి నేను మెల్లగా పైకి అనేస్తా. ఇలా అడ్జస్ట్ చేసేసా, దాన్ని ఇట్లా పైకి అనేసా. పైకి అన్న తర్వాత దాన్ని ఇలా కొంచెం స్లోగా రొటేట్ చేసుకోవాలి. సన్నటి గీత ఎటు సైడ్ ఉంది, మన సైడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మన సైడ్ ఫేసింగ్ ఉంది అని అంటే దాన్ని ఇలా మనం కొంచెం కిందికి డ్రాగ్ చేసుకొని ఈ టూల్ ఇలా పెట్టి దాన్ని రైట్ సైడ్లో ఇలా టైట్ చేసేసాలి. చూసారు కదండి వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంబ్రాయిడరీ మెషిన్లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, మీకు సర్వీస్ కావాలన్నా కిందున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.